భగవద్గీత 18వ అధ్యాయము 66వ శ్లోకం. సర్వధర్మాన్ని పరిత్యజించి సంపూర్ణ శరణాగతి కోరినప్పుడు సర్వ పాప ఫలము అయినటువంటి మృత్యువు నుండి నేను మిమ్మును రక్షిస్తాను అని ఆత్మ శ్రీకృష్ణుడి యొక్క ఉపాధి ద్వారా మాట్లాడుతుండగా, ఇంతకు ఈ ఆత్మ ఎప్పుడు ఏలాగున ఎక్కడ మానవుడిలోనే ఉన్నటువంటి పాపము నుండి లేదా మానవుడికి కలిగేటువంటి మృత్యువు లేదా చీకటి నుండి మానవుడిని తప్పించి మాధవుడిగా రూపాంతరపరచబడేటువంటి కార్యము కలిగి ఉన్నాడో ఏనాడైనా ఆలోచన చేశారా? అయితే బైబిల్లో తిమోతికి రాసినటువంటి మొదటి పత్రిక 1వ అధ్యాయము 15వ వచనము ఈ మాదిరిగా సెలవిస్తుంది. పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు లోకమునకు వచ్చెను అనేటువంటి వాక్యము నమ్మదగినదియు పూర్ణాంగీకారమునకు యోగ్యమైనదియు అయి ఉన్నదని ఆనాటి పౌలు భక్తుడు తన అనుభవపూర్వకమైనటువంటి సాక్ష్యమును వాక్య రూపములో ఉంచగా, సర్వధర్మాన్ని పరిత్యజించి సంపూర్ణ శరణాగతి కోరినటువంటి నేను అట్టి చీకటిలో అట్టి మృత్యువులో మెలకువగా ఉన్నటువంటి నేను, తండ్రి ఈ చీకటి నుండి నన్ను తప్పించవా, ఊపిరే ఆడనటువంటి ఈ స్థితి నుండి నన్ను రక్షింపవా, అయ్యా నా పాపము నుండి నన్ను విమోచింపవా అని మొరపెట్టినప్పుడు క్రీస్తు తన ప్రాణమును అనుగ్రహించుటకు దర్శనమివ్వగా, పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు లోకమునకు వచ్చెను అనేటువంటి వాక్యము నమ్మదగినది మరియు పూర్ణాంగీకారమునకు యోగ్యమైనది అనుటకు మేము కూడా సాక్షులమై ఉండగా, అయ్యా పండిత పీఠాధిపతులారా, జ్ఞానులారా, యోగులారా, శ్రీకృష్ణుడి యొక్క ఉపాధిని ఆధారముగా చేసుకుని మాట్లాడుతున్నటువంటి ఆత్మ నిరంతరమునకు మార్పుకు లోనవుతూ చివరాఖరికి మృత్యువుకే కొనిపోబడుతున్నటువంటి అట్టి మానవుడిని ఆ మృత్యువు నుండి అనగా చీకటి నుండి అనగా పాపము నుండి తప్పించుటకు వచ్చిన పురుషుడు ఎవరని మీరు ప్రకటిస్తున్నారు? ఎవడి గురించినటువంటి మాటను విశ్వాసముతో వింటే, మననము చేస్తే తద్వారా కలిగేటువంటి నిధిధ్యాసలో ఆత్మసాక్షాత్కారం కలుగుతుందని మీరు ప్రకటిస్తున్నారు? సర్వధర్మాన్ని పరిత్యజించి సంపూర్ణ శరణాగతి కోరినప్పుడు మానవుడిలోనే మర్మమయ్యున్నటువంటి సర్వశక్తిమంతుడికి అనగా శబ్దమునకు అర్థం అయినటువంటి వాడు ఎవడు? మానవుడి నిజస్వరూపమే అయ్యున్నటువంటి క్రీస్తే మానవుడిలో ఉండేటువంటి శబ్దమునకు అర్థమయ్యున్నాడు అని లోకము విషయంలో నశించినటువంటి శరణార్థులము క్రీస్తును ప్రకటిస్తుండగా, మానవుడి యందే ఉన్నటువంటి దుష్టుడిని అనగా కామమును శిక్షించుటకు మరియు అట్టి కామమునే వదిలినటువంటి సాధువును అనగా శరణార్థులను రక్షించుటకు లోకమునకు వచ్చినటువంటి వాడు నజరేయుడైనటువంటి క్రీస్తే అని క్రీస్తును ప్రకటిస్తుండగా, మీరు ఎవరిని ప్రకటిస్తున్నారు? ఎవడి గురించినటువంటి మాటను వింటే లోకంలో ఉండేటువంటి వాడు వెనక్కి రాగలుగుతాడు? వెనక్కి వచ్చినటువంటి వాడు జీవన్ముక్తుడై పరమపురుషుడు యొక్క లేదా ఆచార్యుడి యొక్క సంపూర్ణతలో పరిపూర్ణమవ్వగలడు. సత్యాన్ని అన్వేషించేటువంటి వారు ఈ మా మాటలను నిదానముగా ఆలోచన చేయగలరు అని మనవి. థ్యాంక్ యూ. నమస్తే.